శ్రీ వడ్డపోలమ్మ తల్లి 3వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా లెక్కల రమేష్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. పెందుర్తి ద్రోణంరాజు నగర్ రెల్లి కాలనీలో వేసిన శ్రీ వడ్డపోలమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు 50 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది పోలమ్మ తల్లి అమ్మవారికి వార్షికోత్సవ వేడుకలు భాగంగా స్థానిక పెద్దలు ఆర్థిక సహాయంతో ఎంతో ఘనంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అదేవిధంగా సోమవారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ మధ్యాహ్నం భక్తుల 50 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు శ్రీ వడ్డపోలమ్మ తల్లి ఆలయ మెంబర్ని. అలాగే ఈరోజు ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి విశేష పూజలు అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం నుండి అన్న సంరాధన కార్యక్రమం కూడా జరిగింది. ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. అందరికీ కోరిన కోరికల ఇచ్చిన కల్పవల్లి అమ్మల గన్నమ్మ ఆదిపరాశక్తి వడ్డపోలమ్మ తల్లి. అలాగే ఈ అన్న సంరాధన కార్యక్రమానికి ధన సహాయం చేసిన వారు లెక్కల రమేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే శ్రీ వడ్డపోలమ్మ తల్లి ఆలయ కమిటీ నిమిత్తం కూడా జరిగింది. అలాగే మనకి ఈ గ్రామ పెద్దలు సరగం చిన్నప్పలనాయుడు గారు మాజీ కార్పొరేటర్ గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారు ఇచ్చారు. తర్వాత అలాగే అంబికా గణేష్ గారు స్వీట్ షాప్ వాళ్ళు విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి అలాగే మరలా ఈరోజు ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి విశేష పూజలు విశేష కార్యక్రమాలు కూడా అందరూ కూడా కలిపి చేసాం. తర్వాత గ్రామ కమిటీ నుండి అందరూ కూడా మన సభ్యులు అలాగే కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మంగళగిరి శ్రీని గారు, అలాగే గురంపల్లి శంకర్రావు గారు, అలాగే గురంపల్లి అప్పారావు గారు, అలాగే మంగళగిరి శ్రీని గారు, మంగళగిరి నూకరాజు గారు, నీలాపు శ్రీని గారు, అలాగే మన వీళ్ళందరూ కలిపి మేమందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం.